శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఆక్వీడిలో హై అలర్ట్ అని చెప్పేసి చూస్తున్నాము. 144 సెషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత ఉద్రిక్తతలు నెలకొన్నాయి? ఏం జరగలేదండి. మీకు గుర్తుంటే కనుకైతే ఉండి నియోజకవర్గానికి సంబంధించిన రఘురామకృష్ణరాజు ఆయన డిప్యూటీ స్పీకర్ మీకు తెలుసు. ఆయన శ్రీరామనవమికి ముందు ఒక్కసారి రామాలయానికి వెళ్ళారు. ఓకే. ఎక్కడ? పెద్దపేట ఆక్వీడు పక్కన. వెళ్తే ఏమైంది, అక్కడ ఆయన వెళ్ళినప్పుడు కొంతమంది అడ్డుకున్నారు. ఇక్కడ రామాలయం కట్టడానికి వీలు లేదని. ఈయన కడతానన్నారు, బాగు చేయిస్తానన్నారు. అవును. క్రిస్టియన్స్ అందరూ వచ్చి ఇక్కడ హిందువులు లేరు, మీరు కట్టద్దు అన్నారు. కట్టి తీరుతా అన్నాడు. అన్నాక ఈయన మళ్ళా శ్రీరామనవమి రోజు వెళ్ళి పూజ చేయడానికి వెళ్ళారు. వెళ్ళి ఇలా దండ వేస్తే ఒక క్రిస్టియన్ మహిళ దండం లాగేసింది. చూసాం మనం చూసాం. దాని మీద ఎవడు ఇంతవరకు మాట్లాడలా. అయితే ఆయన కట్టి తీరుతానన్నారు. ఆయనకి హిందూ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. తర్వాత విశ్వ హిందూ పరిషత్ కూడా మద్దతు తెలిపినట్టుంది. ఓకే. తర్వాత చాలా మంది భక్తులు ఏమన్నారంటే, మీరు కట్టండి, మేము శ్రీరామ అని రాసిన ఇటుకలు పంపిస్తాము అన్నారు. ఈలోగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆ రోజు దాడి జరిగింది కదా, శ్రీరామనవమి రోజు ఈయనెవరు రఘురామకృష్ణరాజుని ఆల్మోస్ట్ చంపడానికే వచ్చారు. మేకులు, కర్రలు, కత్తులు అన్నీ తీసుకుని, రాళ్ళు అన్నీ. ఒక జనసేన అతని కంట్లోకి పక్కకి తీయింది కూడా, మేకులు దిగిపోయాయి. సో అప్పుడు 67 మంది మీద కేసు పెట్టారు. ఇప్పుడు 41 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఇది పక్కన పెడితే చలో ఆకివీడు అని, అంటే పెద్దపేట అది, అక్కడికి రమ్మని రాధా మనోహర్ దాస్ వెళ్ళారు. వెళ్తే హిందూ సంఘాలు కూడా పిలిపించాయి. హిందూ సంఘాలు వెళ్దాం అనుకుంటే పోలీసులు ఆకివీడులోనే అందరినీ అడ్డుకుంటున్నారు. ఓకే. సరే, కరాటే కళ్యాణ్ కూడా వెళ్ళారు. ఆవిడని కూడా ఆపేస్తే ఆవిడ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిడ ఇంతకీ అక్కడ వెళ్ళింది లేదు, ఏం లేదు. ఈలోగా అక్కడ 144 సెక్షన్ 30 కూడా పెట్టారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆవిడకి అర్థం కావట్లేదు. ఇప్పుడు రామాలయం అయితే కట్టి తీరాలి, అది హిందువుల మనోగతం. రామాలయం కట్టకుండా పోలీసులు అడ్డుకుంటారా? అంటే అసలు రామాలయం దగ్గరికి వెళ్ళటానికే పర్మిషన్ లేదు అని ఎట్లా చెప్తారు? ఎందుకు చెప్తున్నారు? దీని మీద రఘురామకృష్ణరాజు వివరణ ఇవ్వాలి, హిందూ సంఘాలు కూడా వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మీరు హిందూ ఒక గుడిని మీరు ఎలా అడ్డుకుంటారు? అక్కడ ఉన్నదాన్ని బాగు చేస్తామంటే కొత్తగా కడుతున్నది కాదుగా, లేకపోతే మీరు పర్మిషన్ ఇవ్వని చోట కడుతున్నది కాదుగా. ఇక్కడ మన డిమాండ్ ఇంకోటి ఏంటంటే, ఈ దేవాలయం విషయంలో పోలీసులు కలగజేసుకున్నారు కాబట్టి అక్రమ చర్చిలు 700 పైగా ఉన్నాయట. మరి వాటిని కూల్చేస్తారు. ఇప్పుడు హిందువులు అడుగుతున్నది అది. ఇది చిన్న విషయం కాదు. ఇలా మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూసుకుంటే ఎన్ని అక్రమ చర్చిలు ఉన్నాయి, అవన్నీ కూలగొట్టాలి, పర్మిషన్ లేకుండా కట్టినవన్నీ. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ సనాతన అయిపోయారని మనం అడగట్లా, ఒక హిందువుగా అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు మీ సంగతి తేలుస్తాము, మిమ్మల్ని చంపేస్తామని ఎవడన్నా బెదిరిస్తే వేరే మతాల వాళ్ళు, ఇక్కడ బెదరడానికి ఎవడు లేడు. ఇక్కడ మతం కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. కాబట్టి కలిసిమెలిసి ఉండాల్సిన చోట, ఒక గుడి ఉన్న చోట గుడిని బాగు చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? మీకు అంత అసహనం ఏంటి మీరు భారతదేశంలో ఉంటూ? ఇది ప్రభుత్వాలు కూడా ప్రశ్నించాలి. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటే హిందువుల ఆగ్రహానికి గురవుతారు వాళ్ళు. అది అందరూ ఆలోచించాలి. ఇది మరి రఘురామకృష్ణరాజు దీని మీద ఎట్లా స్పందిస్తారు ఏంటి? ఈలోగా హర్షకుమార్ స్పందించారు. నేను వస్తే పరిస్థితి వేరేగా ఉంటుందని అంటున్నాడు. మరి ఆయన ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు? అంటే హిందూ సంఘాలతో పాటు క్రైస్తవ సంఘాలు కూడా వెళ్ళాయి. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని అరెస్ట్ చేశారు లేదా ఇంతవరకు తెలియలేదు. హిందువులకు సంబంధించి మాత్రం 100 మందికి పైగా అరెస్టులు అయితే జరిగాయి. మరి క్రైస్తవులను అరెస్ట్ చేశారా? మరి వాళ్ళని వదిలిపెట్టేశారా? వదిలేస్తే ఎందుకు వదిలేశారు? ఈ విషయాల మీద పోలీసులు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ మేడం. థ్యాంక్ యూ.